తర్వాత జీటీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వాళ్ళ టీంలో వాళ్ళ బ్యాటింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళకి ఫినిషర్స్కి అండ్ అలాగే ఓపెనర్స్కి ఉంటే బ్రిడ్జ్ అనేది సరిగ్గా కుదురుకోవట్లేదు. దే ట్రైడ్ అజ్మత్ వర్కౌట్ కాల, దే ట్రైడ్ కేన్ 2 మ్యాచ్లో వర్కౌట్ కాల. ఆఫ్ కోర్స్ ఒక మ్యాచ్లో స్లోగానే ఆడాడు, ఇంకొక మ్యాచ్లో మంచి క్యాచ్ వాళ్ళు అవుట్ అయినా అది వర్కౌట్ కావట్లా. మిల్లర్ ఇంజరీ అనేది వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ కుదరట్లేదు. వాళ్ళ టీంలో అభినవ్ మనోహర్ కానీ షారుఖ్ ఖాన్ కానీ ఎందుకు ఆడట్లేదో తెలియట్లేదు. మిన్స్ లేడు, ఆ తర్వాత బీఆర్ని తీసుకొచ్చారు, అతను ఒకటే మ్యాచ్ అంత పెద్దగా మనం క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. బట్ బౌలింగ్ పరంగా దేర్ గుడ్. ప్రతి మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఒక చెన్నై మ్యాచ్ మినహాయించి ప్రతి మ్యాచ్లో దేర్ బౌలింగ్ హ్యాస్ బిన్ గుడ్. ప్రతి మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ అనేది చాలా బాగుంది. అందుకే వాళ్ళ బ్యాటింగ్ మీద వాళ్ళు కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడన్నా కూడా ఏదన్నా టోర్నమెంట్లో ఇఫ్ యువర్ బౌలింగ్ ఈజ్ గుడ్, యువర్ ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ ఎ కమ్బ్యాక్ ఆర్ స్ట్రాంగర్. అందులో డౌటే లేదు. ఈ బౌలింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, లేదంటే కనుక ఇబ్బందులు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఏంటబ్బా ఇది ఇలా అయిపోయింది అని చెప్పేసి ఆలోచనలు ఉంటాయి. సో దానివల్ల గిల్ ఒక మ్యాచ్ బాగానే ఆడాడు కాదనట్లేదు, బట్ ఇంకా ఎక్కువగా ఆడాల్సిన అవసరం అనేది గిల్ దగ్గర నుంచి కనిపిస్తోంది. హీ నీడ్స్ టు పర్ఫార్మ్ బెటర్, ఇంకా చాలా చాలా గట్టిగా ఆడాలి. ఏంటబ్బా పరిస్థితి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. మిల్లర్ వస్తే కనుక వాళ్ళకి కాస్త హెల్ప్ అవుతుంది. రషీద్ తేవాతే దగ్గర నుంచి కొంచెం ఫినిషింగ్ రావాలి. సో దర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ ఇష్యూస్ టు పాండర్ అబౌట్ ఈ టీంకి. సో చూద్దాం ఈ టీం అనేది ఎట్లా పర్ఫార్మ్